పార్టీ ఆర్యవయసులు అంటే తెలుగుదేశం పార్టీ ఆర్యవయసులను విమర్శించడానికి సిగ్గుపడుతున్నాను. కేవలం దీని అంతటికి కారణం చింతామణి నాటకాలు ఆడుతున్న దామచల్ల జనార్దన్ వల్లే నాకు ఈ దుస్థితి కలిగిందని భావిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి ఒక ఆర్యవయసునే మోసం చేసింది. కానీ దామచల్ల జనార్దన్ ముగ్గురు ఆర్యవయసులకి మేము ప్రకాశం జిల్లాలో టిక్కెట్లు ఇచ్చాము, నన్ను గెలిపించండి అన్న దానికి మేము స్పందించి మేము సహకరిస్తే సిద్ధారామరావు గారికి కానీ, అన్నా రాంబాబు గారికి కానీ, పోతుల సునీత గారికి కానీ ముగ్గురికి టిక్కెట్లు లేకుండా గుండు కొరికి ఇచ్చిన ఏకైక మోసగాడు దామచల్ల జనార్దన్. అట్లాంటి దామచల్ల జనార్దన్ ఇప్పుడు ప్రజెంట్ ఆర్యవయసుల మధ్య చిచ్చు పెట్టి మళ్ళీ గెలుస్తానని చెప్పేసి గతంలో వాసన్నకి టిక్కెట్ రావటం అది కొంచెం బ్యాడ్ ప్రచారం చేసి దాన్నే 10 సార్లు చెబితే నమ్ముతారని చెప్పి 10 సార్లు అబద్ధాన్ని చెబితే నిజమని నమ్ముతారని అదేవిధంగా ప్రచారం చేసి వాళ్ళ గోబెల్స్ చేత మన వాళ్ళని వచ్చేసి మీకు క్వారీలు ఇస్తాము, రేషన్ షాపులు ఇస్తాము, ఇంకే ఇస్తాము ఇలా ఈ విధంగా మభ్యపెట్టి ఐటీడీపీ సభ్యులకు జీతాలు ఇచ్చి దొంగలుగా మార్చిన ఘనత దామచల్ల జనార్దన్ది. ఈ ఐటీడీపీ తరఫున వచ్చేసి ప్రతి ఇంటికి తిరిగి డేటా కలెక్ట్ చేస్తున్నారు, ఆధార్ కార్డు, ఓటు కార్డు. మేము వచ్చేసి మీకు సర్వే చేస్తున్నాం, మీకు లింక్ చేస్తున్నాం, మీకు రేపు డబ్బులు వస్తాయి, పథకాలు వస్తాయి, ఇందులో వచ్చిన వాళ్ళకి అని చెప్పి డేటా తస్కరిస్తున్నారు. ఇదే పద్ధతిలో వచ్చేసి నేను 2014లో ముగ్గురు ఆర్యవయసులకు టిక్కెట్లు ఇచ్చారనే ఆనందంతో వచ్చేసి నేను దామచల్ల జనార్దన్ గారికి పనిచేస్తే నాకు ఒక రేషన్ షాప్ ఉంది, మా తల్లిదండ్రులు నిర్వహిస్తారు చేజల్ల గ్రామంలో. ఆ రేషన్ షాప్ వచ్చేసి ఎన్టీ రామారావు ఇవ్వలేదు, చంద్రబాబు లేదు, దామచల్ల జనార్దన్ తాత దామచల్ల ఆంజనేయులు లేదు, దామచల్ల లేదు. ఎప్పుడో 50 సంవత్సరాల నుంచి ఎన్టీ రామారావు 83లో వచ్చాక ₹2 కిలో బియ్యం పెట్టక ముందు 20 సంవత్సరాల నుంచి ఉన్న రేషన్ షాప్ని పీకేశాడు. నేనేమో అతని గెలుపు కోసం మా బజార్లో అప్పుడు ఏ స్కీములు లేవు, చంద్రబాబు గారు రాకముందు అలా ₹200 పింఛన్ ఒకటే ఉంది. దానికి కూడా నేను వచ్చేసి మా బజార్లో ప్రతి ఒక్కళ్ళకి వచ్చేసి మినరల్ వాటర్ ఫ్రీగా ఇస్తానని చెప్పి మాట ప్రకారం ఇచ్చాను. అంత సహకారం చేసి అంత చేసి నన్ను వచ్చేసి నెత్తిన టోపీ పెట్టాడు. వచ్చేసి తర్వాత 2019లో వచ్చి నువ్వు మళ్ళీ బాగా పని చెయ్యి, నువ్వు చేస్తే ఖచ్చితంగా గెలుపు మందేనని చెప్పి పిలిస్తే నేను నీకోసం పని చేయటం, నువ్వు బెంగళూరులో కారులో విలాసాలు చేయటము, మేము వచ్చేసి ఇక్కడ సంఘన అయిపోవటం, నీ వల్ల నాకు నెలకు 10,000 మిగిలే రేషన్ షాపు 4 ఏళ్ళు బీకేసి 5 లక్షలు నష్టపోయామంటే కొంత జరిగిద్ది అంత జరిగిద్ది న్యాయం అని చెప్పేసి 3 నెలలు దాట వేశాడు. ఆ టైంలో ప్రణీత్ బాబు గారు వచ్చేసి మీకు ఆర్యవయసులకు మేము అండగా ఉంటామని పిలవడంతో నేను వైసీపీలో చేరాను. ఆ రోజులు వచ్చేసి ఆర్యవయసుల సమస్యల మీద ఏవైతే ఆర్యవయసుల సమస్యలు ఉన్నాయో వాటి మీద ధర్మ పోరాటం అని చెప్పేసి ఈయన చంద్రబాబు గారు వచ్చేసి బీజేపీతో పొత్తు పెట్టుకొని ఢిల్లీ వెళ్ళి ధర్మ పోరాట దీక్షను చేశారు. అదేవిధంగా మేము ధర్మ పోరాటం అని చెప్పి సివిఎన్ క్లబ్ వద్ద పొట్టి శ్రీరాములు గారి విగ్రహం సాక్షిగా అహింసా మార్గంలో చేశాం. మేము ఉదయాన్నే చెయ్యంగానే చెల్లించిపోయిన చంద్రబాబు సాయంత్రానికి సిద్ధా వెంకటేశ్వరరావు గారికి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్ అన్నారు. అప్పటి వరకు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ లేదనే విషయం వారికి గుర్తులేదు, ఈ దామచల్ల జనార్దన్కి గుర్తులేదు. మీరు ఒక్కసారి మనసు పెట్టి 5 నిమిషాలు ఆలోచించండి. మీరు దామచల్ల జనార్దన్కి సపోర్ట్ చేయాలా లేకుంటే వచ్చేసి బాలినేని వాసన్నకు సపోర్ట్ చేయాలా అనేది మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి అని తెలియజేస్తున్నాను. ఇంకొక చిన్న విషయం, నేను వచ్చేసి దామచల్ల జనార్దన్ మీద విమర్శిస్తుంటే వచ్చేసి దామచల్ల జనార్దన్ మాజీ పిఏ టోపీ రాజు, తర్వాత ఐటీడీపీ ఏజిఎం వైజాగ్ నుంచి వచ్చాడు ఇక్కడ ఐటీడీపీ టీమును రన్ చేయడానికి, లోకేష్ గారి స్టాఫ్. అతను వచ్చి మా ఇంటికి వచ్చి నీకు సోషల్ మీడియా ఇస్తాము చేసుకో, నీకు అన్యాయం జరిగింది, నీకు న్యాయం చేస్తామని మాయమాటలు పెట్టి మధ్యలో సెల్లు తీసుకొని ఆ సెల్లుకు వచ్చిన ఓటీపీని వచ్చేసి మా ఆర్యవయసుడైన గోపు వీరాంజనేయులు అనే వ్యక్తికి ఫార్వర్డ్ చేసి నా ఫేస్బుక్ అకౌంట్లు అన్నీ వచ్చేసి వాళ్ళ ఫోన్ నెంబర్కి తర్వాత వచ్చేసి వాళ్ళ ఈమెయిల్ ఐడికి లింకు చేసుకొని వాళ్ళకు అనుకూలంగా చేసుకుంటున్నారు. వెంటనే నేను తాలూకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగానే ఐటీ యాక్ట్ కింద 939/2023 కింద కేసు కూడా ఫైల్ అయింది. ఎందుకంటే నేను దొంగతనాలు అనేవి ఎప్పుడో ఇంతకుముందు చూసి ఆడవాళ్ళు పొద్దుటిపూట ముగ్గేస్తుంటే చైన్ స్నాచర్లు లాక్కొని పోయారు, ఏటీఎంల దగ్గర పర్సులు లాక్కొని పోయారు అనేది చూశాను. కానీ ఇంటికి వచ్చి డేటా దొంగిలిచ్చే దొంగలను వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం టీడీపీలోనే చూస్తున్నాను. ఇది చాలా నీచకరంగా ఉంది. కావున ఆర్యవయసులందరూ ఆలోచించుకొని మోసకారి దామచల్ల జనార్దన్కి, చింతామణి దామచల్ల జనార్దన్కి ఓటేయాలా లేకపోతే అన్ని వేళ మనకు అండగా ఉండే వాసన్నకు ఓటేయాలో ఆలోచించుకోండి. అంతా మీ విజ్ఞతకే